అండ్ మనమే మాధవ్ వెల్కమ్ టు రమ్య మాధవ్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో రొయ్యలు గోంగూర ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరు ఉండరు. దాంట్లో రొయ్యలు వేస్తే ఆ కాంబినేషన్ వేరే లెవెల్ అసలు. అలాంటి రొయ్యలు గోంగూర కాంబినేషన్ సూపర్. అందరికీ ఇష్టమైన రొయ్యలు గోంగూర ఎలా ప్రిపేర్ చేయాలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు డీటెయిల్గా చెప్పబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, రొయ్యలు గోంగూర ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. వచ్చేసేయండి. ఇలాగా నేను కట్ట గోంగూర తీసుకున్నానండి. గోంగూర తీసుకుని 4-5 సార్లు శుభ్రంగా కడుక్కొని ఒక గిన్నెలో వేసుకుని హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నానండి. వాటర్ వేసుకుని సిమ్లో పెట్టుకొని గోంగూరని ఉడికించుకోవాలన్నమాట. ఒక 20% గోంగూర ఉడికిన తర్వాత ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి. పెద్ద ఉల్లిపాయ తీసుకుని ఇలాగ స్లైసెస్గా కట్ చేసుకుని, అలాగే 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిరపకాయలు కొద్దిగా స్పైస్ ఎక్కువ తినే వాళ్ళు ఎవరైనా ఉంటే పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక 3-4 పచ్చిమిరపకాయలు యాడ్ చేశాను. వీటన్నిటిని బాగా కలుపుకొని మళ్ళీ ఒకసారి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు బాగా కలిసేటట్టుగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని సిమ్లోనే ఉడికించుకోవాలండి. హైలో ఉడికితే గోంగూర అనేది మాడిపోతుంది, ఉడకదన్నమాట. మన గోంగూరలోంచే మనకి వాటర్ అనేది ఎక్కువ వస్తుంది, అందుకని హాఫ్ గ్లాస్ వేస్తే సరిపోతుందండి. మరి ఎక్కువ వేస్తే వాటర్ కింద ఉంటుంది అనమాట. ఒకసారి ఇప్పుడు మనకి 60% దాకా ఉడికిపోయిందండి. ఒకసారి బాగా కలుపుకొని మూత పక్కన పెట్టేద్దాం. ఇది ఉడుకుతూ ఉంటుంది. ఈలోగా ఇంకో స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్ పెట్టుకొని ఒక 4-5 స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ కొద్దిగా హీట్ అవనిద్దాము. హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, అలాగే వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి వీటన్నిటిని వేసుకుందాము. వీటన్నిటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందామండి. చూసారు కదా, ఇది వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవచ్చు. కరివేపాకు వేగిన తర్వాత ముందుగా మనం శుభ్రం చేసి కడిగి పక్కన పెట్టుకున్న రొయ్యలు వేసుకుందామండి. చూసారు కదా, రొయ్యల్ని ఇలా వేసుకుని కలుపుకుందాము. రొయ్యల్లోంచి చాలా వాటర్ అనేది వస్తుంది కదండి. వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యే వరకు మనము మూత పెట్టుకొని సిమ్లోనే అలాగే ఉంచుకుందాము. చూసారు కదా, వాటర్ అంతా ఇంకిపోయి మనకి రొయ్యల్లోంచి ఆయిల్ అనేది తేలిందనమాట. ఇప్పుడు మనము జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవచ్చండి. ఒక స్పూన్నర జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుని జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకుందామండి. ఎవరైనా మన ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నేను ఫస్ట్ టైం చేస్తున్నానండి యూట్యూబ్ ఛానల్. మీరు అందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ మనకి పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత కొద్దిగా పసుపు, ఒక స్పూన్ కారం, అలాగే తగినంత ఉప్పు, ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేస్తున్నానండి. గరం మసాలా ఎంత అవసరం లేదు, కొద్దిగా వేస్తే సరిపోద్ది అనమాట. మీ స్పైసీకి తగ్గట్టు కారం అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఇలా వీటన్నిటిని కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా వీటన్నిటిని బాగా కలిసేటట్టుగా కలుపుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుని సిమ్లో పెట్టుకుని తీస్తే మనకి వీటి స్పైసెస్ అన్నీ బాగా వేగుతాయి అన్నమాట. ఒకసారి వీటన్నిటిని ఒకసారి మళ్ళీ కలుపుకుందామండి. ఇప్పుడు మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా సిమ్లో, గోంగూర అనేది మెత్తగా ఇలా అయిపోయింది అనమాట. చూసారు కదా ఎంత మెత్తగా అయిపోయిందో. అలా సిమ్లో పక్కన పెట్టుకుని ఈ పక్కన మనం రొయ్యలు అనేది వేపుకుంటే టైం అనేది సేవ్ అవుతుంది అనమాట. చూసారు కదా, గోంగూర అనేది మెత్త దూదులా అయిపోయింది. వీటన్నిటిని రొయ్యలు గోంగూర బాగా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకుందామండి. కలుపుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుందామండి. ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు మనము గోంగూర రొయ్యలు అనేది వేయించుకుంటే సరిపోతుంది అనమాట. చూసారా, ఆయిల్ అనేది పైకి తేలింది. మన గోంగూర రొయ్యలు అనేది రెడీ అయిపోయింది అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి.
మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేసి మీకెలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకెలా కుదిరింది, బాగుందా లేదా అని నాకు ఫీడ్‌బ్యాక్ ఇస్తారని ఆశిస్తున్నాను. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.